నీతం కురు కర్మత్వ అంటే మనకు నియమించబడినటువంటి కర్మలు చేయాలంటే మనం కర్మలు చేసేటువంటి సందర్భంలో మరి పాపమని పుణ్యమని ఉన్నాయి కదా, మరి ఆ పాపము పుణ్యము వస్తే మళ్ళీ మనం జన్మకు రావాలి కదా, వాటిని అనుభవించడానికి అనేటువంటి ప్రశ్న మనకి రాదా? వచ్చి వెంటనే పరమాత్మనే అడిగారు. అర్జునుడు తెలియగలడు అమ్మ, మనకంటే ఒకవేళ డౌట్ వచ్చినా రాకపోయినా అర్జునుడికి వస్తా రాదా? అర్జునుడు వెంటనే అడిగాడు అనమాట, స్వామి మరి కర్మలు చేస్తే మరి పుణ్యం పాపం అని ఉంటాయి కదా, మళ్ళీ వాటి వల్ల కూడా జన్మకి రావాలి కదా, ఎలా ఏం చెయ్యాలి అని చెప్పి మనకి ప్రశ్న వస్తుంది కదా. అలాంటి ప్రశ్న అర్జునుడికి వచ్చింది. అప్పుడు పరమాత్మ 9వ శ్లోకంలో దానికి సొల్యూషన్ చెప్పారు. యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. అర్థమైందమ్మా? యజ్ఞార్థాత్ కర్మణు అన్యత్ర లోకోయం కర్మబంధనః. యజ్ఞార్థాత్ కర్మ అంటే యజ్ఞార్థములైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, అర్థమైందమ్మా? యజ్ఞ సంబంధమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి బంధహేతువులు కావు, అవి నిన్ను దుఃఖించవు. యజ్ఞార్థములు కానటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో అన్యత్ర, కర్మణో అన్యత్ర అంటే అన్యమైనటువంటి కర్మలు, యజ్ఞార్థములు కానటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో లోకోయం కర్మబంధనః అవి నిన్ను లోకంలో బంధించి వేస్తాయి, నీకు దుఃఖాన్ని కలిగిస్తాయి. తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర అంటే ముక్త సంగ అంటే సంగము లేకుండా కర్మ చెయ్యి. ఏం చేయాలంటే కర్మలు చేయాలి కానీ సంగము లేకుండా. ముక్త సంగ అంటే సంగము లేకుండా నువ్వు కర్మ చేయాలి. నాన్ అటాచ్మెంట్ కర్మ చేయాలి కానీ ఫలితంతో సంబంధం లేకుండా ఉండాలి. కర్మ చేయాలి కానీ ఫలితంతో సంబంధం లేకుండా ఉండాలి. చూస్తూ ఉండాలి. మనం ఉద్యోగం చేయాలి, నెలకు ₹1,00,000 వచ్చినాయి అనుకోమ్మా, ఫలితాన్ని మనం తీసుకోవాలా, మరి వేరే వాళ్ళకి ఇవ్వాలా? అయ్యా కర్మ ఫలితం నీకు సంబంధం లేదని గురువుగారు చెప్పారుగా భగవద్గీతలో, ఆ కర్మ ఫలితాన్ని ఆ ₹1,00,000 నాకు ఈయన అంటే ఇస్తామా? అంటే కర్మలు చేయాలి కానీ అంటే ఫలితం తీసుకోవద్దని అంటలేదమ్మ. ఇక్కడ మనం చాలా గుర్తించాల్సినటువంటి అర్థం ఏంటంటే ఇక్కడ ఫలితం తీసుకోవచ్చు కానీ ఫలితం నిన్ను తాకకుండా నీకు ఇబ్బంది కలగకుండా ఉండేట్టుగా మేనేజ్ చేసుకోవాలి. అర్థమైందమ్మా? ఫలితాన్ని ఆశించకుండా. ఇక్కడ ఏమన్నారంటే యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర అంటే ఇక్కడ యజ్ఞార్థములైనటువంటి కర్మలు అంటే ఏవి యజ్ఞార్థములైనటువంటి కర్మలు అంటే ఇక్కడ ఏమని చెప్తారంటే దైవ ప్రీతికరమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి యజ్ఞములు. పరమాత్మ ఇక్కడ 3వ అధ్యాయంలో 9వ శ్లోకంలో యజ్ఞము అనేటువంటి పదానికి ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు. ఇక్కడ యజ్ఞము అనే పదానికి కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు. ఏమిటా నిర్వచనము అంటే దైవ సంబంధమైనటువంటి లేకపోతే దైవ ప్రీతికరమైనటువంటి కర్మలు చేయాలి అర్జున. ఈ శ్లోకంలో 2 పాయింట్స్ చెప్తున్నారు. 3వ అధ్యాయం 9వ శ్లోకంలో ఎన్ని పాయింట్స్ చెప్తున్నారు? 2 పాయింట్స్ చెప్తున్నారు. ఒకటేమంటున్నారంటే యజ్ఞము కొరకైన అంటే భగవత్ ప్రీతికరమైన పరోపకారార్థమైనటువంటి సత్కర్మలు చేయాలి. రెండోది ఆ చేసేటువంటి వాటిని సంగరహితముగా ముక్త సంగ అంటే సంగరహితముగా చేయాలి. యజ్ఞార్థములైన కర్మలు చేయాలి అంటే దైవ ప్రీతికరమైనటువంటి కర్మలు చేయాలి. ఇది యజ్ఞము అంటే ఏంటి? దైవానికి ప్రీతి కలిగించేట్లుగా కర్మలు చేయాలి. అమ్మయ్య ఒక క్లారిటీ వచ్చింది మనకి. పరమాత్మ ఏమని చెబుతున్నారు? ఎలాంటి కర్మలు చేయాలి అంటే దైవము ప్రీతి చెందేటువంటి కర్మలు చేయాలి. మనం చేసేటువంటి పనులకి పరమాత్మ సంతోషించాలట. పరమాత్మ సంతోషించే పనులు చేయాలి. అర్థమైంది కమ్మా? ఇప్పుడు ఏం పని చేస్తే పరమాత్మ సంతోషిస్తారు? ఇక క్యాలిక్యులేట్ చేసుకోవాల్సింది ఎవరు? మనం. ఇంకోటి ఏమని చెప్తారంటే మళ్ళా దైవ సంబంధమైనటువంటి సత్కర్మలే చేయాలి. రెండోది అది కూడా లోకానికి మేలు చేయాలి. ఈ పాయింట్ కూడా ఇంక్లూడెడ్ ఇందులోనే. అర్థమైందమ్మా?
దైవానికి ఇష్టమైన కర్మలు చేయాలి. అవి ఎట్లా ఉండాలి అంటే మళ్ళీ లోకానికి మేలు కలిగించేట్లుగా ఉండాలి. అర్థమైందమ్మా? ఇవి ఎట్లా అంటే అమ్మా, ఆయనకి ఒకరోజు రాత్రి కల్లో ప్రత్యంగర అమ్మవారు కనపడ్డది. ఏ అమ్మవారు? ప్రత్యంగర అమ్మవారు కనపడ్డది. ఏమన్నదంటే, నాయనా నువ్వు నాకు ఒక 2 కింటాల ఎండుమిరపకాయలతో నాకు హోమం చేయి నాయన అన్నది. ఈయనకి ఎట్ట చేయాలో తెలీదు. మాస్కులు పెట్టుకున్నాడు, ఈగనగుండం తీసిండు, ఇక మిరపకాయలు వేసి హోమం చేస్తాను. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక్కటే ప్రాబ్లం అన్నమాట. ఆ చుట్టుపక్కల ఏ నాయన ఆగు నాయన, మిరపకాయలు ఇట్లా వేస్తే మాకందరికీ హెల్త్ ప్రాబ్లం వచ్చేటుంది, దగ్గు వస్తుంది, కొరబోతుందని అంటే వింటడా? నేను అమ్మవారి ప్రీతి కోసం చేస్తున్నా, అమ్మవారు నాకు కలలో కనిపించి చెప్పారు. అర్థమైందమ్మా? అంటే పరమాత్మ మనకి ఎంత జాగ్రత్తలు చెప్తున్నాడో చూడండమ్మా. దైవ సంబంధమైనటువంటి సత్కర్మలే చేయాలి, ప్లస్ మళ్ళా మనం చేసేటువంటి సత్కర్మలు లోకానికి మేలు చేకూర్చాలి, హాని కలిగించకూడదు. లోకానికి ఇబ్బంది కలిగించే కర్మలు మనం చేయకూడదు. అర్థమైందమ్మా? చూడండి అమ్మ, ఎంత డిసిప్లిన్ లేకుండా ఉంటారు భక్తులు. భక్తులు అంటే డిసిప్లిన్గా ఉండాలి కదా. ఇప్పుడు సపోజ్ అమ్మ, దేవాలయానికి దర్శనానికి క్యూ పెట్టారనుకోమ్మా, అసలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళితే ఏమైనా నష్టమమ్మా? నెట్టుకొని దాటేసుకొని ముందుకెళ్ళటం, వాళ్ళని దాటేసుకొని వెళ్తాం, మళ్ళీ మొత్తం అయిపోయిన తర్వాత నేనే ముందొచ్చా గంట ముందు వెళ్తే దేవుడు ఏమైనా ఎగిరి గంతేస్తారా? ఆహా, ఈ మహాభక్తుడు వచ్చాడు, భక్త ప్రహ్లాదుడు వచ్చాడు, మార్కండేయుడు వచ్చాడని చెప్పి ఎగిరి గంతేస్తారా తల్లి? అమ్మ, వెనకపోయినటువంటి వాళ్ళని యాక్సెప్ట్ చేయరా దేవుడు? అమ్మ, వెనకపోతే వాళ్ళకు ఉంటుందా? ముందు పోయిన వాళ్ళకే ఉంటుందా? ముందు పోయిన వాళ్ళకే మోక్షమా? వెనకపోయిన వాళ్ళని ఏమి పట్టించుకోడా స్వామి? అట్లుంటుందా భగవంతుడికి ఆలోచన? అట్లుంటుందమ్మా. మరి ఎందుకమ్మా ఈ తపన? ఎందుకు ఆరాటం? ఎందుకు? ఎంత ప్రశాంతత ఉండాలా? క్యూ లైన్లో వెళ్తుంటే అమ్మా, ఒక అర్ధగంట లేట్ అయ్యేట్టుంటే పరమాత్మకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే పరమాత్మ నీ సన్నిధిలో ఇంకా ఒక 30 నిమిషాలు ఎక్కువగా ఉండే అవకాశం కల్పించావు నాకు. ఇంకా నీ సన్నిధిలో ఇంకా 30 నిమిషాలు అదనంగా ఉండి నేను ఇంకా 2 మాలలు తిప్పుకునే అవకాశం నాకు కలిగించావు నువ్వు. దానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలపాలా వద్దా? నాకంటే వెనకొచ్చినోడు ముందు పోయిండు, వాడికి ఏమైంది? వెనకపోతే ముందు పోతే అమ్మ, ఆయన దగ్గర మన స్థానం ఉండాలి. ఇప్పుడు మనం ఆయన దృష్టిలో పడాలా వద్దా? ఇప్పుడు మనం ఈయన దృష్టిలో పడాలా, ఆయన దృష్టిలో పడాలా? మనకి ఎవరు ప్రామాణికం? ఆయన ప్రామాణికం. వీడితో నీకేం పని? వాడితో పాటు నువ్వు పోతే ఏమైంది? ముందు పోతే అంటే వెనకపోతే ఏముంది? అర్థమైందమ్మా? ఆ జ్ఞానం మనకి ఉండాలి. అర్థమైందమ్మా? ఇక్కడ ఏమంటున్నారంటే, ఒకటి దైవానికి ప్రీతికరమైనటువంటి సత్కర్మలు చేయాలి, అవి కూడా మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు మేలు కలిగించేట్లుగా ఉండాలి. మన యొక్క జీవన విధానం ఆదర్శవంతంగా ఉండాలి. భక్తుల యొక్క జీవన విధానం ఎలా ఉండాలి? ఆదర్శవంతంగా ఉండాలి. అంతేనమ్మా? మనం గృహస్థులకు నిర్దేశించినటువంటి ధర్మాలన్నీ మనం పాటించాలి. అర్థమైందమ్మా? సతీ సావిత్రినో సతీ సక్కుబాయినో ఆదర్శంగా తీసుకొని, అర్థమైందమ్మా, ఘోర కుంభారునో భక్త తుకారామునో ఎవరినో మనం ఆదర్శంగా ప్రామాణికంగా తీసుకొని మన ఇచ్ఛానుసారం మనం జీవించకూడదు. వాళ్ళకు నిర్దేశించిన జీవన విధానం వేరు. వాళ్ళు మహాత్ములు. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామిని మనం పరిగణలో తీసుకొని మన ఇచ్ఛానుసారంగా జీవనం కొనసాగించకూడదు. అర్థమైందమ్మా? ఇందాక ఫస్ట్ నియమిత కర్మ చెప్పాక, నియతం కురుకర్మ చెప్పిన తర్వాతనే ఇది చెప్తున్నారు పరమాత్మ. నీకు నిర్దేశించబడినటువంటి కర్తవ్య కర్మ నుంచి నువ్వు తప్పించుకోవాలనుకోవడం సరికాదు. నువ్వు ఉద్యోగం చేయాలనుంటే ఖచ్చితంగా నువ్వు ఉద్యోగం చేయి, అక్కడుండే నన్ను స్మరించు. వ్యాపారం చేయాలని నేను నీకు నిర్దేశిస్తే వ్యాపారం చేసుకుంటూనే నన్ను స్మరించు. నువ్వు ఉద్యోగం మానేసి, వ్యాపారం మానేసి, పెళ్లి మానేసి, పిల్లలను వదిలిపెట్టి, ఆస్తులు వదిలిపెట్టి, ఏం వదిలిపెట్టి సన్యాసిగా ఉంటా అంటాం కరెక్ట్ కాదు.
ఇంత చెప్పాక కూడా ఇంకా ఏమి ఆలోచించకపోతే ఎట్లమ్మా? భగవద్గీత ఎంత క్లారిటీగా చెప్తున్నారు పరమాత్మ అర్జునుడికి. కొన్ని అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని మనకు ఎంత క్లారిటీగా చెప్తున్నారు ఎలా ఉండాలి మన జీవన విధానం. అర్థం? కర్మలు బంధిస్తాయా మనను? కర్మలు దుఃఖహేతు అవుతాయా? పరమాత్మ కాదని చెప్తున్నారు. కర్మ నీకెప్పుడు దుఃఖాన్ని కలిగించదు. నువ్వు కర్మ చెయ్యి. ముక్త సంగ అంటే సంగము లేకుండా చెయ్యి. ఎలాంటి కర్మలు చేయాలా? నేను సంతోషపడే కర్మలు చేయను ఆయన మయ్యగా. నువ్వు చేసే కర్మ, నువ్వు కొబ్బరికాయ కొట్టినా నాకు సాటిస్ఫాక్షన్ కలిగించేట్లుగా ఉండాలి. నువ్వు 100 దక్షిణ వెయ్యకపోయినా పర్వాలేదు, నాకు ఉండిలో నువ్వు కానుకలు వెయ్యకపోయినా పర్వాలేదు, వాడిని ముంచి వీడిని ముంచి వాడి రక్తం పిండి వీడి రక్తం పిండి నువ్వు లక్షలు తీసుకొచ్చి నాకు వేయాల్సిన అవసరం లేదు. నేనేం పేదోడినేం కాదు, నా గుడి కట్టించుకోలేనంత స్థితిలో నేను లేను. నువ్వు వచ్చి పిల్లర్ వేస్తేనే గుడి కట్టేంత స్థితిలో నేను లేను. నాకు ఈ గుడి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. నువ్వు నిర్మలంగా ఉండు, నువ్వు పవిత్రంగా ఉండు, నువ్వు చెడిపోవద్దు. నన్నేదో బాగు చేయాలని చెప్పి, నాకేదో మేడలు కట్టేయాలని చెప్పి, నాకేదో గుళ్ళు గోపురాలు కట్టేయాలని చెప్పి నువ్వు వాళ్ళను ముంచి వాళ్ళను మోసం చేసి వాళ్ళ డబ్బులన్నీ చీట్ చేసి మోసం చేసి తీసుకొచ్చి నా కుండీలో వేసి నాకు మంచిగా పిల్లలతో గుడి కట్టించి ఎండి కిరీటాలు బంగారపు కిరీటాలు పెడితే నేను ఎగిరి గంతేను. నాకు అలాంటి అలంకారాలు అస్సలొద్దు. నాకు అలాంటి అలంకారాలు, కంపు కొట్టేటువంటి అలంకారాలు నాకు అస్సలొద్దు. కంపు కొట్టే అలాంటి సెంటు తెచ్చినా నేను ఒప్పుకోను. నిర్మల మనస్సు కావాలి నాకు. అర్థమైందమ్మా? మనకు పుష్టినిచ్చేటువంటిది సుగంధం పుష్టివర్ధనం అన్నారు. అర్థమైందమ్మా? సుగంధమే సాధకుడికి పుష్టినిస్తుంది. సుగంధం అంటే ఏంటి? గంధం డబ్బా కొనుక్కరాలా? అదే గంధం డబ్బా కొనుక్కొచ్చినమ్మన్నా. అర్థమైందమ్మా? గోపీచందనం కొనంట. ఏ చందనం? గోపీచందనం కొనండి. గోపీచందనం బాగుంటుంది గురువు. గోపీచందనం అవసరం లేదు నాయన. నీ మనస్సులో ఉండేటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో అవి సువాసనతో కూడి ఉండాల, వాటిలో ఉండకూడదు మలినం. అర్థమైందమ్మా? ఎవరినో మోసం చేస్తే వచ్చేటువంటి ఆ పూలదండ నాకు అవసరం లేదు. పూల కట్టు కాడిపోయిందమ్మా. వాడు ఎంత కష్టపడితే పూలదండ తయారవుతుంది. అర్థమైందమ్మా? ఇప్పుడు దాన్ని బేరమాడి వాడు 100 చెబితే దాన్ని బేరమాడి 80 కొనడు. పోనీ ఆ 20 రూపాయలు ఏమైనా పొదుపు చేస్తున్నా అది లేదు. అర్థమైందా? వాటి జీవనాధారాన్ని నువ్వు ఇబ్బంది కలిగించి పీడించి తేవలసిన అవసరం లేదు. వాడిని బ్రతకని 20 రూపాయలతో పోయేదేముంది? నువ్వు పెట్టే లగ్జరీలో 20 ఎంత? నువ్వు పెట్టే ఖర్చులో 20 ఎంత? వాడిని పీడించడం ఎందుకు? అర్థం కాదు మనిషికి. ఇంకోటి, ప్రొద్దుటే లేవంగలోనే ఎవరో చెట్టుకు నీళ్లు పోసి పెంచుకున్నటువంటి పూలను వేటాడి మరీ తీసుకొని వస్తాం. సిటీలో అమ్మ, పల్లెటూర్లలో అయితే చెట్లు చాలా ఉంటాయి, అవకాశాలు ఉంటాయి. మరి ఏం చేస్తాం? సిటీలో పూలు దొరకవు అంటే అమ్మ, సిటీలో కూడా పూలు కొనుక్కొని మార్కెట్ వారానికో 2 వారాలకో పెడుతున్నారు కమ్మ. మార్కెట్లో పూలు అమ్ముతున్నారుగా, ఇన్ని కొనుక్కుంటున్నాం. పూలు కొనుక్కోలేమా? ఓ 1/2 కేజీ కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజుకు 2 పెట్టలేమా దేవుడి దగ్గర? ఒకవేళ మనం పూలు కోసుకొని రావాలంటే కనీసం ఒక్కరోజైనా నువ్వు వెళ్ళి ఆ చెట్టుకు నీళ్లు పోయాలి. ఎవరో నీళ్లు పోసి పెంచినటువంటి చెట్టు కాసినటువంటి పువ్వు నువ్వు తెచ్చి పెట్టడం ఎందుకు? వాళ్ళకి లేకుండా వాళ్ళు వదిలేస్తే ఓకే, కానీ వాళ్ళకు కూడా అవసరమైనప్పుడు మనం విడిగా కొని పెట్టుకోవచ్చు. ఓకే అర్థం? అంటే మనం చేసేటువంటి సత్కర్మ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు ఆనందాన్ని కలిగించేట్లుగా ఉండాలి, బాధ కలిగించేట్టుగా ఉండకూడదు. ఆయన ఒప్పుకుంటాడా అమ్మ? ఇలాంటి సత్కర్మలను పరమాత్మ ఆమోదించడు. అర్థమైందమ్మా? ఇక్కడ ఏమని చెప్తున్నారంటే యజ్ఞార్థాత్ కర్మణు అన్యత్ర అంటే నాయన నీవు దైవానికి ప్రీతికరమైనటువంటి సత్కర్మలు చెయ్యి. అవి కూడా ఎలా చేయాలి అంటే నాన్ అటాచ్మెంట్ భావనతోటి కర్మలు చెయ్యాలి, కానీ ఫలితాన్ని అంటకూడదు. ఇది అమ్మ టెక్నిక్. కర్మను యోగంగా మార్చుకోవడం. కర్మను ఎలా మార్చుకోవాలి? యోగంగా మార్చుకోవాలి. ఇప్పుడు మనం చేసినవి అనుకోమ్మా, మనం చేస్తే ఫలితం మనకే వస్తుంది కదా.
కానీ మనకి రాకుండా ఉండేట్లు చేసుకోవాలి. ఇది విధానం ఇక్కడ భగవద్గీతలో పరమాత్మ 9వ శ్లోకంలో పరమాత్మ మనకు గైడ్ చేస్తున్నారు. ముక్త సంఘ అని ఒక పదం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. 15వ అధ్యాయంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఒక మాట అంటారు, మీరు వినే ఉంటారు. అసంగ శస్త్రేణ దృఢైన చిత్వ, అసంగ శస్త్రేణ దృఢైన చిత్వ, నాన్ అటాచ్మెంట్ భావంతో జీవించాలి అన్నారు. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్పి కంక్లూషన్ అమ్మ దీనికి అయిపోయింది. ఎట్లా అంటే ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకోవటం. అంటే కర్మ చేసి ఫలితాన్ని మన అకౌంట్లో కాకుండా వేరే వాళ్ళ అకౌంట్లో వేయాలి. వేరే వాళ్ళ అకౌంట్లో వేయాలి. వేరే ఎవరిస్తారమ్మ అకౌంటు? అమ్మ మనం కర్మ చేసిన తర్వాత వేరే ఎవరన్నా ఇవ్వండి, మీ కర్మ ఇవ్వండి, నేను వేసుకుంటా, అకౌంట్ వేసుకుంటా అంటే ఇస్తారా? ఇవ్వరు కదా. అందుకనే పరమాత్మ ఏం చేసిందంటే యూనివర్సల్ అకౌంట్ ఒకటి ఇచ్చారు. పరమాత్మే అకౌంట్, పరమాత్మదే అకౌంట్, ఎవరైనా వేసుకోవచ్చు అందులో. మీరు ఎవరిని బతిలాడక్కల, నువ్వు తీసుకుంటావా నువ్వు తీసుకుంటావా నువ్వు తీసుకుంటావా అని ఎవరిని మనం బతిలాడాల్సిన అవసరం లేదమ్మా. మన కర్మ తీసుకెళ్ళి ఆయన అకౌంట్లో వేసుకోవచ్చు. ఎలా వేసుకోవాలి అనేదని చిన్న ఎగ్జాంపుల్ అనమాట. అంటే మనం చేసి కూడా ఫలితాన్ని అంటకుండా ఉంటానని చిన్న ఎగ్జాంపుల్ ద్వారా కంక్లూషన్ అమ్మ. ఒకళ్ళ ఇంట్లో పెళ్ళి జరుగుతుంది, ఒక ఇంట్లో పెళ్ళి జరుగుతుంది. పెళ్ళి జరుగుతుంటే ఆ పెళ్ళికి కావాల్సిన సామాగ్రి అంతా తీసుకురావాలి కదా. ఆ ఇంటి యజమానికి వెళ్ళటం రావడం కష్టమవుతుంది. వెళ్ళటం రావడం పనులు బిజీలో ఉండి వెళ్ళటం రావడం కష్టమవుతుంది. అయితే వాళ్ళ అసిస్టెంట్ ఎక్స్ అనుకోండి, వాళ్ళ అసిస్టెంట్ని ఒకడిని నియమించుకున్నాడు. ఆ కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి ఆయనకు చెప్పిండు అనమాట, నా తరపున మాకు కావాల్సినవన్నీ ఇతనికి ఇవ్వండి, నేను రావడానికి కుదరదు. అర్థమైందమ్మా? ఈయన అకౌంట్లో నా అకౌంట్లోనే రాయండి కానీ ఆయనకి ఇవ్వండి, నా అకౌంట్లోనే రాయండి కానీ ఆయనకి ఇవ్వండి. ఫ్యాన్సీ షాప్లో అలాగే చెప్పాడు, ఫ్రూట్ షాప్లో అలాగే చెప్పారు, వెజిటబుల్ షాప్లో అలాగే చెప్పారు, స్వీట్ షాప్లో అలాగే చెప్పారు. అన్ని షాపుల్లోకి వెళ్ళి మెడికల్ షాప్తో సహా అన్నిట్లో అలాగే చెప్పారు. ఇప్పుడు ఆయన ఓనర్ వెళ్తుండా? వెళ్ళట్లేదు. ఇప్పుడు రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఏదంటే అది ఎన్నంటే అని ఈ అబ్బాయే తీసుకొస్తున్నాడు, ఎక్స్ అనే అబ్బాయే తీసుకొస్తున్నాడు. కిరాణం సరుకులు తీసుకొస్తుండు, డైరీ సంబంధించిన పెరుగు పాలు తీసుకొస్తుండు, మెడిసిన్స్ తీసుకొస్తుండు, వెజిటబుల్స్ ఫ్రూట్స్ స్వీట్స్ ఇవన్నీ తీసుకొస్తుండు. ఇవన్నీ తీసుకొస్తుండు. ఇవన్నీ మరి తెచ్చింది ఎవరు? అసిస్టెంటే తీసుకొచ్చాడు, అసిస్టెంటే తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎవరి అకౌంట్లో రాస్తారు వాళ్ళు? ఓనర్. అంటే అన్ని పనులు ఈయనే చేస్తున్నాడు కానీ ఈయన అకౌంట్లో పట్టలేదు. పనులు చేసేది ఎవరు? ఈయనే. కానీ ఎవరి అకౌంట్లో? ఓనర్ అకౌంట్లో పడుతున్నాయి. అలాగే మనం పని చేసి మన ఓనర్ ఎవరు? పరమాత్మ. ఆయన అకౌంట్లో వేయండి. ఆయన రాసుకోండి, ఆయన ఓకే అన్నాడు కదా, యాక్సెప్టెడ్ అన్నాడు కదా. కానీ మనం ఒప్పుకుంటామా? మనం ఒప్పుకుంటామా? అర్థమైందా? వడ్డాణం చేయించారమ్మా, నేనే చేయించా. పరమాత్మ చేయించాడు అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు అమ్మ? పరమాత్మ చేయించాడు అనేవాళ్ళు ఉంటారా? ఉండరు. అర్థం. లాభం వచ్చింది అనుకోమ్మ, నా వల్లే వచ్చింది అంటాడు. కానీ పరమాత్మ వల్ల వచ్చిందంటాడా? అది కర్తృత్వం. అర్థమైందమ్మా? అంటే ఈ కర్తృత్వాన్ని విడిచిపెట్టగలనమాట. నా వల్లనే జరుగుతుంది అనేటువంటి ఆ అహం ఏదైతే ఉన్నదో, నేను, నాది, నా వల్లనే ఈ మొత్తం నడుస్తుంది, నేను లేకపోతే ఈ ప్రపంచమే లేదంటాడు, నేను పుట్టకపోతే ఈ ప్రపంచం గతేంగా అని అంటాడు. అర్థమైందమ్మా? ఆయన పుట్టింది 20, 30, 50 సంవత్సరాల క్రితం అనుకో. పుట్టింది 5 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాలు. మరి ప్రపంచం ఇప్పుడు పుట్టిందా? మరి ప్రపంచంలో ఇతనికంటే మేధావులు లేరా? ఈయన పుట్టకముందే హెలికాప్టర్లో విమానాలు తిరుగుతున్నాయి. అజ్ఞానం చేత నేను లేకపోతే ఈ ప్రపంచం నడవదనుకుంటాడు, నేను లేకపోతే ఏమైపోయిద్ది అనుకుంటాడు. ఏమీ కాదు, ఈ ప్రపంచానికి ఎలాంటి నష్టం ఉండదు. అర్థమైందమ్మా? మనం కూడా ఈ ప్రపంచంలో కర్మ అనుభవించడం కోసం పుట్టినటువంటి ఒక సమిత లాంటి వాళ్ళు. కర్మ అనుభవించి శరీరాన్ని విడిచిపెట్టవలసింది. ఈ ప్రపంచంలో ఎవరూ శాశ్వతం కాదు, ఎవరూ శాశ్వతం కాదు. వాళ్లకు నిర్దేశించినటువంటి కర్మ ఫలితాలను అనుభవించడం కోసమే పుట్టారు వాళ్ళంతా. అర్థమైందమ్మా?
మిగతా వాళ్లకు మనకి డిఫరెన్స్ ఏంటంటే, మిగతా వాళ్ళందరూ అంటే జ్ఞానం లేనటువంటి వాళ్ళు కర్తృత్వంతో జీవిస్తారు, జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు కర్తృత్వ రహితంగా జీవిస్తారు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ సూచించినటువంటి సూచనను అనుసరించి మనం కూడా ముక్త సంగులమై, అర్థమైందమ్మా, కర్మను అంటకుండా నాన్ అటాచ్మెంట్ భావంతో అంతా కూడా పరమాత్మ వల్లనే జరుగుతుంది అనేటువంటి భావనతో జీవించాలి. అర్థమైందమ్మా, పరమాత్మ నీ వల్లనే నేను జీవించగలుగుతున్నాను అనేటువంటి భావనతో జీవించాలి. ఫస్ట్ లేచిన తర్వాత పరమాత్మకు నమస్కరించాలమ్మా. ఫస్ట్ నమస్కారం, లేవగానే నమస్కారం చేయాలి. ఏమని చేయాలి అంటే, పరమాత్మ ఈరోజు నేను ఈ శరీరంలోనే మేల్కొనేట్లు చేశారు. ఏం చేశారు? ఈ శరీరంలోనే మేల్కొనేట్లు చేశారు. నాకంటే ఆరోగ్యంగా ఉన్నోళ్ళే ఎంతోమంది జారిపోయారు. నాకంటే ఆరోగ్యంగా ఉన్నోళ్ళే ఎంతోమంది జారిపోయారు. అయినా నన్ను ఈరోజు జీవించేట్లు చేశావు. ఏ రోజుకి ఆ రోజే ప్రార్థించాలి. ఈ రోజు నేను జీవించేట్లు చేశావు. కాకపోతే ఈరోజు నువ్వు నన్ను ఎందుకు నిలిపి ఉంచావో దానికి సంబంధించినటువంటి సత్కర్మ నేను చేస్తాను. ఈరోజు నేను జీవించేట్లు చేశారు కమ్మా, చేశారంటే మరి థ్యాంక్స్ చెప్పాలా వద్దా? మరి ఎందుకోసం ఉంచారు వాళ్ళు? పరమాత్మ ఉంచారు. రాత్ర ఇడ్లీ పప్పు నానబోసా, ఇడ్లీ చేసుకోవడానికి, అందుకే అయి ఉంటుంది. అందుకే నేను ప్రొద్దుటే ఇడ్లీ చేశా. ఎందుకోసం ఏంటదమ్మా? ఇడ్లీ కోసం. మినపప్పు పోసారా దోశలకి, పెసర దోశలు కాదా, వడలు కాదమ్మా. దేనికోసం నిద్ర లేపుంటారు మనల్ని? సత్కర్మ చేయటానికి. అర్థమైందమ్మా? సత్కర్మ చేస్తే ఏమవుతుందంటే చిత్తము శుద్ధి అవుతుంది. సత్కర్మ చేయటం వల్ల ఏమవుతుంది? చిత్తము శుద్ధి అవుతుంది. చిత్తము శుద్ధి అయితే ఏం కలుగుతుంది? ఆత్మజ్ఞానము కలుగుతుంది. చిత్తము శుద్ధి అయితే ఏమవుతుంది? ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం కలగటం అంటే చిత్తము శుద్ధి అయిందనుకో అమ్మ, చిత్తశుద్ధి కలిగిందనుకో. ఆత్మజ్ఞానం కలగటం అంటే ఏమో గురువు గారు మరి ఆత్మజ్ఞానం కలిగిద్దన్నారు, కలిగిద్దేమో అంటే అమ్మా నేను నా యొక్క నిజస్వరూపాన్ని నేను గుర్తెరుగుతా. నా యొక్క స్వరూప జ్ఞానం కలుగుతుంది. ఏం కలుగుతుంది? స్వరూప జ్ఞానం కలుగుతుంది. ఎలా అంటే అమ్మ, చిమ్మినీకి మసిపట్టుందనుకో అమ్మ, వెలిగే దీపం కనిపిస్తుందా? చిమ్మినీకి మసిపెడితే వెలిగే దీపం కనిపించదు. ఇప్పుడు మనం చేయాల్సింది దీపం వెలిగించడం కాదు, ఆల్రెడీ దీపాలు వెలుగుతున్నాయి. దీపాలు దేనికి సంకేతం? మన శరీరాలకే సంకేతం. అర్థమైందమ్మా? దీపం మామూలుగా అయితే మనం వెలిగిస్తాం, కానీ ఆల్రెడీ ఇందులో వెలిగించాడు ఆయన. ఎవరు వెలిగించారా? ఎవరికి పనమ్మా ఇందులో? వెలిగించారా లేరా? వెలిగించారు. ఇందులో ఈ శరీరం అనే ప్రమిదలో పరమాత్మ దీపాన్ని వెలిగించాడు. అర్థమైందమ్మా? మనసు అనే అద్దానికి మసి పట్టుంది, అజ్ఞానం అనేటువంటి మసి పట్టుంది. మనసుకి అజ్ఞానం అనేటువంటి మసి పట్టుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మసిని తొలగిస్తే చాలు. మసిని తొలగిస్తే ఏమవుతుంది? దీపం యొక్క ప్రకాశం దర్శించగలుగుతాం. దీపం యొక్క ప్రకాశాన్ని మనం చూడగలుగుతాము, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా చూడగలుగుతారు. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆ ప్రకాశం గోచరిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? మసి తుడిస్తే చాలు. అర్థమైందమ్మా? పతంజలి యోగ సూత్రాల్లో కూడా మొదటి సూత్రం అదే ఉంటుందని. అథ యోగ అనుశాసనం అన్న తర్వాత యోగ చిత్తవృత్తి నిరోధ అని చెప్తారు పతంజలి. యోగ చిత్తవృత్తి, నేను చిత్తములో ఉన్నటువంటి వృత్తులన్నింటినీ నిరోధిస్తే, చిత్తమును నిర్మలమనర్చడం అంటే చిత్తములో ఉన్న వ్యాపారాలను, వృత్తులను, సంకల్పాలను నిలిపివేస్తే లోపల ఉన్నటువంటి జ్యోతి నిశ్చలంగా కనిపిస్తుంది. పతంజలి మహర్షి నీవు చిత్తంలో ఉన్న వృత్తులను నిశ్చలం చేస్తే చాలన్నారు. అర్థమైందమ్మా? వృత్తులను నిరోధిస్తే చాలన్నారు, సంకల్పాలను నిరోధిస్తే చాలన్నారు. అర్థమైందమ్మా? సంకల్పాలను నిలిపితే స్వరూప జ్ఞానం కలుగుతుంది. మనసుకున్నటువంటి మాలిన్యాన్ని తొలగిస్తే స్వరూప జ్ఞానం కలుగుతుంది. నా యొక్క స్వరూపాన్ని నేను అనుభూతి చెందగలిగేటువంటి జ్ఞానం అప్పుడు కలుగుతుంది. దీన్నే జ్ఞానోదయము అన్నారు.
ఆత్మోదయం అన్నారు, ఆత్మజ్ఞానోదయం, రకరకాల పేర్లతో మహాత్ములు పిలిచారు. ఇది కలగాలంటే ఏం చేయాలి? చిత్తము శుద్ధి కావాలి. చిత్తము శుద్ధి కావాలంటే సత్కర్మానుష్ఠానం చేయాలి. అదే పరమాత్మ కాన్సెప్ట్ ఇక్కడ. నాయన సత్కర్మ చెయ్యి, కర్తృత్వరహితంగా చెయ్యి, అప్పుడు నేను సంతోషిస్తాను. కర్తృత్వరహితంగా సత్కర్మానుష్ఠానం చేసినట్లయితే నీ చిత్తము శుద్ధ అవుతుంది. ఎప్పుడైతే నీ చిత్తము శుద్ధ అవుతుందో ఆ లోపల ఉన్నటువంటి నీ యొక్క స్వరూపాన్ని నీవు గుర్తెరగలుగుతావు. ఇంకా నా స్వరూపాన్ని నేను గుర్తెరగలిగిన తర్వాత ఇంకా సాధనలతోటే అవసరం లేదు. ఇంకప్పుడు ఏ అనుష్ఠానాలు చేయవలసినటువంటి అవసరం లేదు. అప్పటిదాకా అన్నీ చేస్తూనే ఉండాలి. అర్థమైందమ్మా? ఏదైనా చేయొచ్చు, కాకపోతే అంటే జ్ఞానంతో చేయాలి. అర్థమైందమ్మా? జ్ఞానంతో సత్కర్మ చేస్తే ప్రయోజనం కలుగుతుంది. జ్ఞానం లేకుండా చేయబడేటువంటి కర్మ ప్రయోజనాన్ని కలిగించదు. అర్థమైందమ్మా? మనం ఎట్లా ఉండాలంటే మక్కి అంటారేనారమ్మా? ఒక ఆయన బుక్ ఇచ్చిండంట, అందులో ఉన్నది ఈ నోట్స్లోకి ఎక్కించేయనంట. ఎక్కిస్తుంటే 5-6 పేజీలు రాసిన తర్వాత అక్కడ ఒక దోమ అక్కడ వాలి చనిపోయిన మచ్చ కనపడ్డదట. మరి ఇది ఎట్లా రాయాలా అనుకున్నాడంట. మళ్ళీ ఒక దోమను పట్టుకొని దాన్ని చంపి అక్కడ అతికిచ్చి రాసిండంట. మక్కి అంటే అది అర్థం. ఉన్నదన్నట్టు రాయటం అంటే దోమని చంపి అతికేమని కాదు అర్థమమ్మా. అందులో ఉన్న లెటర్స్ ఏమని లెటర్ యాస్టీస్ ఎక్కిస్తే చాలన్నమాట. అర్థమైందమ్మా? పెళ్ళి ముందు పిల్లిని బుట్ట కింద పెట్టి పెళ్లి చేసినట్లు చెప్తారు కమ్మా సామెతలు. అంటే అమ్మ వాళ్ళ ఆచారం కాదు అది. కాకపోతే వెనకటి రోజుల్లో ఎవరో పిల్లిని పెంచుకున్నారంట, కాళ్ళల్లో తిరుగుతుందంట. అయ్యో కాళ్ళల్లో తిరుగుతుంది ఎట్లా అని ఆలోచిస్తున్నారు. పెళ్ళి, ఇంటి నిండా జనం, తాళి కట్టే సమయానికి అది మరీ ఇబ్బంది పెడుతుందట. అప్పుడు ఒక ఆయన పిలిచి, అరే ఇట్రారా ఆ పిల్లిని పట్టుకొని బుట్ట కింద కప్పేయండి అన్నాడు. ఆ తాళి కట్టే సమయం, ఆ పిల్లిని బుట్ట కింద కప్పే సమయం రెండు ఒకటైందంట. ఆ వచ్చిన చుట్టాలందరూ ఇది రాసుకున్నారు. వాళ్ళకి తెలియదు పిల్లిని బుట్ట కింద ఎందుకేసారో తెలియదు. మన ఆచారంలో పిల్లిని బుట్ట కింద వేసినప్పుడే తాళి కట్టాలి, తాళి కట్టేప్పుడు బుట్ట కింద పిల్లిని వేయాలని రాసుకున్నారు. ఇక వాళ్ళ వంశ పరంపర మొత్తం అంతే అనమాట. ఇప్పటికి 18 తరాలైంది. 18 తరాల వాళ్ళందరూ కూడా తాళి కట్టేప్పుడు ఒక గంప ఒక పిల్లి తీసుకొచ్చి పిల్లి నాడేయటం, ఈడు తాళి కట్టాడు. ఎందుకనరా తెలియదు వాళ్ళకి. ఎందుకని ఇలాంటి మూఢాచారాలు అవసరం లేదు. ఇలాంటి దురాచారాలు విడిచిపెట్టాలి. సదాచారాలు విడిచిపెట్టకూడదు, దురాచారాలు విడిచిపెట్టాలి. సదాచారాలు అంటే ఇందాక పరమాత్మ చెప్పారు, నీకు నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు ఆనందం కలిగించేటువంటి కర్మ సదాచారం అంటే. సదాచారం అంటే ఏంటంటే నీకు ఆనందాన్ని కలిగించాలి, నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి ఆనందం. అలాగే మూఢత్వంతో చేయకూడదు. అర్థమైందమ్మా? మొండిగా చేయకూడదు, మొండిగా వ్యవహరించకూడదు. మొండిగా వ్యవహరిస్తే భగవంతుడు అనుగ్రహిస్తారంటే కరెక్ట్ కాదు. భగవంతుడు ఎప్పుడు అనుగ్రహిస్తారు? జ్ఞానంతో ఆచరిస్తే వారు అనుగ్రహిస్తారు. జ్ఞానం లేకుండా చేస్తే వారు మాత్రమే అనుగ్రహిస్తారు. ఇప్పుడు ఒక ఆయనకు 90 ఏళ్ళు వచ్చినాయి అమ్మ. ఒక పదానికి అర్థం తెలియలేదట. కూర్చొని ఎతుకుతా ఉన్నాడు. అది దానికి అర్థం కావట్లేదు. శంకరాచార్యులుగా అటుగా వెళ్తుంటే ఎవరో చెప్పారంట, నీ సందేహానికి వారు నివృత్తి చేస్తారన్నాడు. శంకరాచార్యులు వారిని వచ్చాడు. శంకరాచార్యులు అగ్గి బుక్ అవుతారు అనమాట. అంతా కోపం వస్తారనమాట శంకరాచార్యులు. 90 ఏళ్ల వయసు వచ్చింది నీకు, ఈ పదానికి నీకు అర్థం తెలియకపోతే ఏమవుతుంది? ఇప్పటి వరకు నువ్వు నేర్చుకున్నటువంటి జ్ఞానంలో ఎంత ఆచరించావు? ఆచరణ ఇది. ఆ ఒక్క పదాన్ని పట్టుకొని వేలాడుతున్నావు ఇన్ని సంవత్సరాల నుంచి. ఒక్క పదాన్ని పట్టుకొని వేళ్ల తరబడి వేలాడబడేదానికంటే, సంవత్సరాలు టైం వేస్ట్ చేసేదానికంటే ఆ ఒక్క పదాన్ని పక్కన పెడితే ఎంత సాధన చేసి ఉండేవాటువంటి వాడివి. అర్థమైందమ్మా? భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నకి రక్షద డుక్కుంకరణి. ఆ డుక్కుంకరణి అనేటువంటి వ్యాకరణ సూత్రం నిన్ను రక్షించదు, గోవిందుడు మాత్రమే నిన్ను రక్షిస్తాడు. కాబట్టి గోవిందుని భజింపు అంటాడు. అలాగేమో మనం చదువుతూ ఉన్నాం అనుకోమ్మా, ఏదో లలితా సహస్రనామాలు చదువుతున్నారు, మీకు ఒక నామానికి అర్థం తెలియలేదనుకోమ్మా. అర్థం తెలియకపోతే ఆ ఒక్క పదాన్ని పట్టుకొని ఊగులాంటి మిగతా అర్థం తెలిసినటువంటి వాడికి ఆచరించవచ్చు కదా. అది ఒక పదానికి అర్థం తెలియలేదంటే తెలుసుకునే అవసరం నాకు లేకపోయి ఉండొచ్చు ఒకటి.
అది తెలుసుకోవడం వల్ల నాకు ఉపయోగం లేకపోయి ఉండొచ్చు. మూడోది, అది తెలుసుకునే అర్హత నాకు వచ్చి ఉండకపోవచ్చు. అలా అనుకొని కొనసాగిస్తూ ఉండాలా? అది తెలియబడిన సమయంలో తెలియబడుతుంది. దాన్ని పట్టుకొని ఊకలాడకుండా తెలియని దాన్ని వదిలేసి తెలిసిన దాన్ని ఆచరించేటువంటి ప్రయత్నం మనం చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే ఆ ప్రయోజనం అనేటువంటిది ఉంటుంది. ఓకే అమ్మ. భగవద్గీతలో ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ 8వ శ్లోకంలో నీకు నిర్దేశించినటువంటి నియమితమైనటువంటి కర్మలు ఆచరించు అని చెప్పారు. మళ్ళా ఆచరించేటువంటి కర్మలు ఎలా ఉండాలి అనేటువంటి, ఎలా చేయాలి అంటే కర్మలు చేస్తే ఫలితం వస్తుంది కాబట్టి ఫలితాన్ని అంటకుండా ఉండే విధంగా ముక్త సంగహ అనేటువంటి పదం ద్వారా కర్తృత్వరహితంగా నాన్ అటాచ్మెంట్ భావంతో నీవు కర్మలు చేయి. అవి కూడా సత్కర్మానుష్ఠానం చేయి. యజ్ఞార్థాత్ కర్మ అంటే యజ్ఞార్థములైనటువంటి దైవ సంబంధమైనటువంటి సత్కర్మలు మాత్రమే చేయాలి అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే. ఇప్పుడు దైవ సంబంధమైన కర్మలు అని చెప్పారనుకోమ్మా. ఇప్పుడు అన్నం వండుకోవడం ఉందనుకోమ్మా, అది దైవ సంబంధమైన కర్మ అవుతుందా కాదా? కూర వండుకోవడం, పరమన్నం వండిను, పులిహార వండిను, చింతకాయ బచ్చడి నూరును, వంకాయ కూర చేసును, వీటిలో ఏది దైవ సంబంధమైన కర్మ? పరమాన్నం వండటం అంటే దైవ సంబంధం. వంకాయ కూర, చింతకాయ పత్ర కూడా దైవ సంబంధమైన కర్మలు ఎలా అవుతాయి అని అనుకుంటామా అమ్మా? నేను అనేది ఒక్కటే క్వశ్చన్, వంకాయ కూర చేయటం దైవ సంబంధమైన కర్మ కాదా? అది చెప్పు. దైవ సంబంధమైన కర్మ ఎప్పుడవుతుంది? దైవభావంతో చేస్తే దైవ సంబంధమైన కర్మ. అర్థమైందమ్మా? వంకాయ దైవస్వరూపమే, వండేవాడు దైవస్వరూపమే, తినేవాడు కూడా దైవస్వరూపమే. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్రం బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అని 4వ అధ్యాయంలో చెప్పినటువంటి శ్లోకానికి అనుగుణంగా ప్రతిదీ పరమాత్మ యొక్క స్వరూపమైనటువంటి భావనతో చేస్తే అది దైవ సంబంధమైనటువంటి సత్కర్మే. ఓకే. మనం మళ్ళీ ఈ చేయటానికి అక్కడ దాకా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడ ఉండి చేసినా, ఏది చేసినా కానీ పని ప్రధానం కాదు, భావన ప్రధానం. మనల్ని బంధించేటువంటిది పనులు కాదు, కర్మలు కాదు బంధించేది. కర్మల వెనకాతల ఉండేటువంటి ఆలోచన ఏదైతే ఉన్నదో అది బంధించేది. అర్థమైందమ్మా? ఇప్పుడు అందరూ నైవేద్యం వండుతారు, పరమాన్నం వండుతారు. అందరూ పరమాన్నం వండితే దాని వెనక ఉన్న భావాలను క్యాలిక్యులేట్ చేశాడు అనుకో పరమాత్మ. పరమాత్మ ఏం చూస్తారో టేస్ట్ చూస్తారా? జీడిపప్పులు ఎవరు ఎక్కువ వేశారు, కిస్మిస్లు ఎవరు ఎక్కువ వేశారు చూస్తారా? దాని వెనక ఉన్న వాళ్ళ భావాలను చూస్తారా? అంటే పదార్థం ఎంత ప్రధానమో భావం కూడా అంతే ప్రధానము. అర్థమైందమ్మా? పరమాత్మకు మొన్న కూడా చెప్పుకున్నాం అమ్మ, రుచి చూడరంట. దేవుడికి ఉండే వాటిని రుచి చూడరు. అవునా? విన్నారా? దేవుడికి పెట్టుకున్న రోజు నువ్వు చేసే ఏవి కూడా రుచి చూడరు. ఇప్పుడు మరి మీరు వంకాయ కూర వండితే ఉప్పు కారం చూస్తారా? చూడరా? ఇప్పుడు ఇది దైవ సంబంధమైన కర్మ అన్నారు కదా, మరి దైవ ప్రసాదం అయినప్పుడు వంకాయ కూర రుచి చూడాలా వద్దా? దేవుడికి పెడితే ఏం కాదయ్యా, మా ఇంటి దేవుడు ఉన్నాడు, ఆయన ఊరుకోడు. ఉప్పు తక్కువైతే మా ఇంటి దేవుడు ఊరుకోడని అన్నం అనుకో అమ్మ. మరి ఈయనకు ఉప్పు లేకుండా పెడితే ఏం ఊరుకుంటాడా మన స్వామి? అయితే అమ్మ, దేవుడు రుచికి అతీతుడు. అర్థమైందమ్మా? ఇందులో ఉన్నది కూడా దేవుడే అనే దృఢత్వం నీకుంటే, ఇందులో ఉన్న దేవుడికే నైవేద్యంగా పెడుతున్నాం అనేటువంటి దృఢత్వం నీకుంటే రుచితో సంబంధం లేకుండా స్వీకరిస్తారు. ఈయన కూడా ఎవరు? లోపల ఉన్న ఆయన కూడా రుచితో సంబంధం లేకుండా స్వీకరిస్తారు. అలా మనం పెట్టగలగాలి. ఒక ఆయన పాతదేమ ఎగ్జామ్, ఒక ఆయన సన్యాసం తీసుకున్నాడు. ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తే సన్యాసం తీసుకున్నాడు. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళ ఊరే వచ్చిండు. 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఊరే వచ్చిండు. వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చిండు. వచ్చిన తర్వాత చెప్పిండు ఆయన, వేషం మారింది, కొంచెం గడ్డం బాగా పెరిగింది, వెంట్రుకలు పెరిగినాయి, గోళ్ళు పెరిగినాయి, డ్రెస్ కోడ్ మారింది, మెండెండా రుద్రాక్షలు, ఒక విధంగా నాకు సాధువులాగానే కనపడుతున్నాడు. ఒంటి నిండా విభూతి రేఖలు పెట్టుకొని వచ్చిండు. వచ్చిన తర్వాత నన్ను గుర్తుపట్టినవా అన్నాడు. నేను గుర్తుపట్టలేదు అన్నది. అప్పుడు పాత ఫోటో చూపెట్టిండు. ఆధార్ కార్డు ఉంటుంది కదా, చూడు. ఓహో నువ్వేనా అన్నది. రా కూర్చోండి. నేను లోపలికి రాకూడదు అన్నాడు. నేను లోపలికి రాను. మరి ఏం కావాలి ఎట్లా అన్నది. ఏదైనా ఉంటే గడప ఇవతలే భిక్ష,
ఏమంటే నువ్వు భిక్ష ఏర్పాటు చేయి, గడప యువతలే నేను స్వీకరిస్తా అన్నాడు. ఓకే అని చెప్పి గడప యువతలే ఓకే అన్నది. అయితే మరి కొంచెం టైం పట్టుద్ది అన్నాడు. ఈ లోపల నేను స్నానం చేసి నది కాడికి వెళ్ళి స్నానం చేసి వచ్చి జపం చేసుకుంటాను. ఓకే. ఆయన వెళ్ళిండు, నదికి వెళ్ళిండు, స్నానం చేసిండు, జపం వచ్చి కూర్చొని జపం చేసుకోండి. ఈ లోపల ఆవిడ ఈయనకి ఏమేమి ఇష్టం అవన్నీ వండింది. ఆయనకి మరి 2 సంవత్సరాల తర్వాత వచ్చింది కదా, ఏమేమి ఇష్టం అన్నీ వండింది, పెట్టింది అనమాట. ఫస్ట్ కొంచెం కొంచెం పెట్టింది అనమాట. మీకు ఏది కావాలో అది చెప్పండి, అది ఎక్కువ మళ్ళీ ఎక్స్ట్రా నేను వడ్డిస్తాను. అది పెట్టిన తర్వాత కొంచెం పప్పుకూర కలుపుకున్నాడు, పక్క పెట్టిండు. కొంచెం చట్నీ కలుపుకున్నాడు, కొద్దిగా పక్క పెట్టిండు. కూర కలుపుకున్నాడు. ఏంటమ్మా అసలు నువ్వే వండినవా, టేస్ట్ లేవు అని అన్నాడు. ఏం మాట్లాడలేదు ఆవిడ. కాసేపు చూసిన తర్వాత తినబుద్ధి కావట్లేదు నాకు అన్నాడు. నాకు తినబుద్ధి కావట్లేదు. ఏం తినబుద్ధి కావట్లేదు. సరే అని చెప్పి ఓకే ఒక్క నిమిషం ఉండని ఆ ఇస్త్రీ పక్కన పెట్టి ఇంకో ఇస్త్రీ వేసి మళ్ళీ పెట్టింది. మళ్ళీ పెట్టి వేరే గిన్నెలో పెట్టింది. వేరే గిన్నెలో పెడితే అమృతంలా తినడు, ఫుల్గా తినడు అనమాట, డబల్ ట్రిపుల్ తినడు అనమాట. హ్యాపీ చేయి కడిగిచ్చిన తర్వాత ఏం స్వామి మరి ఫస్ట్ పెట్టిన ఎందుకు తినలేదు అని అంటే, మీరు కాషాయం కట్టుకున్నారు కదా, మరి రుచిని జయించారేమో అని చెప్పి నేనే ఉప్పు లేకుండా వండా. ఫస్ట్ ఉప్పు లేకుండా కొంచెం కొంచెం తీసా, కూర కొంచెం, పప్పు కూర కొంచెం, చట్నీ కొంచెం తీసా. కానీ ఇంకా నువ్వు రుచిని జయించలేదు. నీవు సన్యాసం మాత్రమే తీసుకున్నావు కానీ రుచిని జయించలేదు. దాన్ని జయించితే నేను నిజమైనటువంటి సన్యాసి అవుతూ, అందుకే మళ్ళీ నెక్స్ట్ ఆ ఇస్తర పక్కన పెట్టి టేస్టీ ఫుడ్ పెట్టా. 2 సంవత్సరాలు నువ్వు సాధన చేసినావు, భార్య పిల్లల్ని విడిచిపెట్టి, భార్య పిల్లలు సుఖాలను విడిచిపెట్టి 2 సంవత్సరాలు సాధన చేసినా కానీ కించిత్తు కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు నీ సాధన. మరి 2 సంవత్సరాలు వెళ్ళటం ఎందుకు, ఉపయోగం లేదు కదా. అలాంటి సాధన వల్ల ఉపయోగం ఉంటుందమ్మా, అర్థమైందమ్మా. మనం ఒక సాధన చేసామంటే అది ప్రయోజనకరంగా ఉండాలి. మనకి ప్రయోజనకరంగా ఉండాలా, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రయోజనకరంగా ఉండాలి. అర్థమైందమ్మా. దేవుడికి నైవేద్యం పెట్టమని అలా ఉండాలని కాదమ్మా, రుచిగానే వండుకొని తినాలి. కాకపోతే అంటే ఒకానొక సందర్భంలో రుచి లేకపోయినా కానీ మనం ఫీల్ అవ్వకూడదు. మీరు ఫంక్షన్కి వెళ్ళారనుకోమ్మా, ఆయన పెద్ద మనిషి అడుగు ఎలా ఉన్నాయి వంటకాలు అని అడుగుతారు. ఎలా ఉన్నాయి, బాగున్నాయి అనాల. దాంట్లో ఉప్పు లేదు, ఇది ఉడకలేదు, అన్నం పలుకుందని ఆయనకే చెప్పినాం అనుకోమ్మా, ఏం ఫీల్ అవుతారు? అయ్యో నేను భోజనానికి 200 ఇచ్చి పెట్టించా కానీ వీడు ఇక్కడే బాగలేవండి వాడు నరుస్తారు అని డిస్టర్బ్ అవుతారు. కొన్ని ఎలా చెప్పాలంటే ప్రియంగా చెప్పాలి, అతనికి ఇష్టపడేట్టుగా చెప్పాలన్నమాట. అంటే అది భక్తుడు లక్షణం, జ్ఞాని యొక్క లక్షణం. అర్థమైందమ్మా. సమయస్ఫూర్తి, సందర్భోచితంగా వ్యవహరించడం జ్ఞానికి తెలుస్తుంది. ఓకే అమ్మా. మనం ఏది వండినా కానీ నైవేద్యంగా తయారవుతుంది. ఆ వండే మనసును బట్టి ఉంటుంది, సమర్పించేటువంటి దాన్ని బట్టి ఉంటుంది. అర్థమైందమ్మా. మనం ఇప్పుడు కిచెన్లో వండి కిచెన్లోనే గిన్నె పెట్టిను, వంకాయ కూరను అన్నం వండి గిన్నెలు 2 ఎక్కడ పెట్టిను, కిచెన్లోనే పెట్టిను. దేవుడు ఎక్కడ ఉంటాడో, పూజా మందిరంలో ఉన్నాడు, లేకపోతే అమ్మవారు పోచమ్మ గుడిలో ఉన్నారనుకో. ఇప్పుడు మనం ఇంటికాడుండి ఆ గిన్నెలో ఉన్నటువంటి అన్నాన్ని వంకాయ కూరని దేవుడికి నైవేద్యం పెడితే అక్కడుండే స్వీకరిస్తాడా? ఇక్కడికి తేవాల్సిన అవసరం లేదా? ఏమో గురువుగారు తెస్తే ఏమంటారో తేకపోతే ఏమంటారు. వంటింట్లో దేవుడు ఎట్టుంటాడు గురువుగారు, పూజా మందిరంలో ఉంటాడు కానీ భలే చెబుతున్నారే అమ్మ. వంటింట్లో ఉండడా? పొయ్యి దైవస్వరూపం కాదా, అగ్ని దైవస్వరూపం కాదా, పదార్థాలన్నీ పరమాత్మ స్వరూపమే అనుకున్నప్పుడు మళ్ళీ అక్కడ ఉండడు అనేటువంటి ఆలోచన ఎందుకు తల్లి? అర్థమైందమ్మా. నీకు మనస్సుంటే, దాన్ని ఇచ్చేటువంటి జ్ఞానం నీకుంటే, సమర్పించే అవగాహన నీకుంటే కిచెన్లో ఉండి కూడా సమర్పించవచ్చు, ఎక్కడుండైనా కానీ సమర్పించవచ్చు. అంటే ఇప్పుడు కిచెన్లో వండినటువంటి పదార్థాన్ని ఏ గుళ్ళో ఉన్న దేవుడికి సమర్పించాలి, మళ్ళీ ఇప్పుడు ఏ దేవుడికి సమర్పించాలమ్మా? మరి ఆయన ఎంత దూరంలో ఉన్నా, ఇప్పుడు షిరిడి సాయిబాబా అంటే ఇష్టం అనుకోమ్మా, కిచెన్లో వండినటువంటి వంకాయ కూర షిరిడి దాకా పంపించాలా? షిరిడి మన ఊర్లో ఉన్న సాయిబాబా గుడి సరిపోతుందమ్మా? మన ఊర్లో ఉన్న సాయిబాబా గుడి సరిపోదా? పరమాత్మ సర్వాంతర్యామి అయినప్పుడు మళ్ళీ నువ్వు ఇంకెక్కడికి పంపించాలా? అర్థమైందమ్మా. పరమాత్మ సర్వాంతర్యామి అనేటువంటి జ్ఞానం నీకు కలిగినప్పుడు గుడి కాడికి పోవాలా, పూజా మందిరం కాడికి పోవాలా? అమ్మ అవసరమా? అవసరం లేదు కదా.
మరి ఎప్పుడైనా మనం ఎవరైనా అన్నారనుకోమ్మ, అవసరం లేదు నేను కిచెన్లో ఉండే సమర్పించా కాబట్టి నేను ఇప్పుడు గుడి దాకా తీసుకురావాల్సిన లేదని ఎప్పుడైనా అనగలుగుతారా మీరు ఆ ధైర్యంతో? ఏమో గురువుగారు అంటే ఈ లోకంతో మరి ఎవరు ఏమంటారో తెలియదు, తలా ఒక మాట అంటారు. అదే జ్ఞాని ఎలాంటి మాటలకు భయపడు, ఎందుకంటే తను తప్పు చేయలేదు అనేటువంటి ధైర్యం ఉంటుంది కాబట్టి. అలా అని ప్రతి సందర్భంలో అలా వ్యవహరించడం కాదమ్మా, సందర్భోచితంగా మనం వ్యవహరించాలి, కర్తృత్వరహితంగా సత్కర్మానుష్ఠానం చేయాలి అనేటువంటిదే పరమాత్మ 8-9 శ్లోకాల్లో 3వ అధ్యాయంలో మనకు సూచించడం అనేటువంటి జరిగింది. ఆ పద్ధతిగా జీవించేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. అర్జునుడు కర్మ చేయను అంటే నువ్వు కర్మ చేయనైనా, నువ్వు క్షత్రియుడు కాబట్టి నువ్వు యుద్ధం చేయాలి, కాకపోతే కర్తృత్వరహితంగా నువ్వు కర్మ చేయనైనా అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించాడు. అదే మనం కూడా ఆచరించేటువంటి ప్రయత్నం చేద్దాం. దయతల సద్గురు ప్రభు మహారాజ్ శ్రీకృష్ణ పరమాత్మకు జై, గీతా మాతాకు జై, పోచం అమ్మవారికి జై, దయతల సద్గురు ప్రభు మహారాజుకు జై. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.